ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీ ముందుకు అన్బాక్సింగ్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదేంటంటే ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్. ఈ రోజు ఈ వీడియోలో ఈ ట్రిమ్మర్ ఎలా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, బయట సెలూన్ షాపుల్లో ఉన్న ట్రిమ్మర్స్ కి ఈ ట్రిమ్మర్స్ కి తేడా ఏమైనా ఉందా లేదా రెండు ఒకేలాగా పనిచేస్తాయా, దీంతో మనం సొంతగా గడ్డాన్ని ట్రిమ్మింగ్ చేసుకోగలుగుతామా లేదా, దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. టాపిక్లోనికి వెళ్తే బాక్స్ మీద దీని గురించి ఏముందో ఒకసారి చూద్దాం. బాక్స్ పైన ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ అని ఉంది. ఇక్కడ IPX7 వాషబుల్ బాడీ ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ 40 లెంత్ సెట్టింగ్స్ అని ఉంది. 90 మినిట్స్ కార్డ్లెస్ యూజ్, సెల్ఫ్ షార్పింగ్ బ్లేడ్ అని ఉంది. ఇక్కడ చూస్తే ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ అని ఉంది. ఇక్కడ కూడా అలాగే ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ అని ఉంది. ఇక్కడ చూస్తే ప్రొడక్ట్ పేరు, మోడల్ నెంబరు, ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాసింది. బియర్డ్ ట్రిమ్మర్ ఒకటి, యూజర్ మాన్యువల్ ఒకటి, పవర్ కార్డ్ ఒకటి, ట్రిమ్మింగ్ కోంబుల్ 2, ట్రావెల్ పౌచ్ ఒకటి, క్లీనింగ్ బ్రష్ ఒకటి. దీని ఎంఆర్పి వచ్చేసి 1499 రూపాయలు ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్. ఇది మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే అమెజాన్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ముందుగా చిన్న ఈ ట్రిమ్మర్ గురించి ఏవి ఒకటి చూద్దాం. ఓపెన్ చేసి చూద్దాం ట్రిమ్మర్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుందో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ట్రిమ్మర్ ఉంది. ఇటువైపు చూస్తే ఎక్స్ట్రా కోంబ్ ఒకటి ఇచ్చాడు, ట్రావెలింగ్ పౌచ్ ఒకటి ఇచ్చాడు, బ్రష్ ఒకటి ఇచ్చాడు, ఛార్జింగ్ చేసుకోవటానికి USB కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు ట్రిమ్మర్ని బయటికి తీసి చూద్దాం. ఈ ట్రిమ్మర్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇది మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చాడు. కింద ఛార్జింగ్ చేసుకోవడానికి సాకెట్ ఇచ్చాడు. ఇక్కడ ఎంఐ అని లోగో ఇచ్చాడు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ నాబ్ ఒకటి ఇచ్చాడు, పవర్ ఆన్ ఆఫ్ ఇచ్చాడు. ఇక్కడ ట్రిమ్మర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇది ఒకసారి మనం ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఈ విధంగా ఈ ట్రిమ్మర్ అనేది ఆన్ ఆఫ్ బటన్గా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా ఇదే బటన్ ఇంకొక ఫీచర్ కూడా దీంట్లో ఉంటుంది. అదేంటంటే ట్రావెల్ లాక్. ట్రావెల్ లాక్ అంటే మనం ఈ ట్రిమ్మర్ని మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేసినప్పుడు మనం బ్యాగ్లో కనుక పెట్టుకున్నప్పుడు ఏదన్నా లోపల ప్రెస్ అయ్యి ఆటోమేటిక్గా ట్రిమ్మర్ అనేది ఆన్ అవుతుంది. ఈ ట్రిమ్మర్కి ట్రావెల్ లాక్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇదే బటన్ మనం 3 సెకండ్లు కనుక హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ కింద ఉన్న 3 LEDs 3 టైమ్స్ బ్లింక్ అవుతాయి. అప్పుడు ఇది ట్రావెల్ లాక్ అనేది యాక్టివేట్ అయినట్టు. అప్పుడు ఈ పవర్ బటన్ని ఒకసారి ప్రెస్ అయినప్పుడు ట్రిమ్మర్ అనేది ఆన్ అవ్వదు. మళ్ళీ మనం ఈ ట్రావెల్ లాక్ అనేది డియాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఈ పవర్ బటన్ని 3 సెకండ్స్ కనుక మనం హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఈ ట్రావెల్ లాక్ ఫీచర్ అనేది డియాక్టివేషన్ అయిపోతుంది. ఇక్కడ ఒక వీల్ ఉంది. ఈ వీల్ ఏంటంటే మనం ట్రిమ్మింగ్ చేసుకునేటప్పుడు మన గడ్డం అనేది ఎంత డిస్టెన్స్ లో కట్ అవ్వాలనేది ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేస్తున్నప్పుడు పైన ఉన్న కోంబో పైకి వెళ్తుంది చూడండి. మరలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ కోంబో అనేది కిందకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఎంత డిస్టెన్స్లో అయితే కావాలో ఆ డిస్టెన్స్ని మనం సెట్ చేసుకొని గడ్డాన్ని అయితే ట్రిమ్ చేసుకోవచ్చు.
ఇంకా ఇక్కడ మాన్యువల్ ఉంది. మీరు గనక ట్రిమ్మర్ అనేది మొదటిసారిగా ఉపయోగిస్తున్నట్లయితే ఈ మాన్యువల్ అనేది తప్పకుండా పూర్తిగా చదివితే మీకు ఈ ట్రిమ్మర్ గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. అప్పుడు మనం చాలా ఈజీగా ఈ ట్రిమ్మర్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ దీనిలో 2 రకాల కోంబులు ఉన్నాయి. ఒకటి మనం గడ్డానికి ట్రిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండోది మన హెయిర్ని కూడా మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఈ కోంబును కూడా మనం ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఈ కోంబుని ఈ విధంగా మనం జాగ్రత్తగా పైకి లాగినట్లయితే ఈ విధంగా బయటికి వస్తుంది. ఈ కోంబుని అదే విధంగా లోపలికి ప్రెస్ చేసినట్లయితే కోంబు అనేది లాక్ అవుతుంది. ఈ విధంగా మన కోంబును కూడా చేంజ్ చేసుకునే ఫెసిలిటీ దీనికి ఇచ్చాడు. ఇంకా మన ఛార్జింగ్ గురించి తెలుసుకుంటే 5 volts 2 amp ఛార్జర్ని ఉపయోగించాలి. మన మొబైల్కి ఉపయోగించుకుంటే ఛార్జర్ని ఉపయోగించుకోవచ్చు. ఇది బ్యాటరీ ఫుల్ అవటానికి 2 గంటలు పడుతుంది. ఒక్కసారి మనం బ్యాటరీ కనుక ఫుల్ ఛార్జ్గా చేసినట్లయితే మనకి 90 నిమిషాలు ఈ ట్రిమ్మర్ అనేది పనిచేస్తుంది. అలాగే బ్లేడ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా బ్లేడ్ అనేది మనకి షార్ప్నెస్ తగ్గినప్పుడు కొత్త బ్లేడ్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఆ బ్లేడ్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ బ్లేడ్ని మనం ఈ విధంగా ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే ఇది ఇలా పైకి వస్తుంది. దీనికి ఉన్న బ్లేడ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్. ఇది ఆటోమేటిక్గానే షార్ప్నెస్ చేసేసుకుంటే లోపల మోటార్ కూడా ఏ విధంగా తిరుగుతుందో చూద్దాం. ఇది మోటార్ అయితే చాలా స్పీడ్గా తిరుగుతుంది. మరలా తిరిగి ఈ బ్లేడ్ని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఫీచర్స్ చూద్దాం. కోంబ్ సెట్టింగ్ ఉంది. దీనికి మనకున్న అవసరాన్ని బట్టి మనం ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. 40 లెంత్ సెట్టింగ్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ ఇచ్చాడు. తర్వాత ఇది IP7X వాటర్ ప్రూఫ్ అని ఉంది. మీరు గనక గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే IP x7 రేటింగ్ చూస్తే ప్రొటెక్టెడ్ అగెనెస్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరరీ సబ్మెరియన్ ఇన్ వాటర్ 30 minutes at 3 feet. 3 అడుగుల లోతులో 30 నిమిషాల వరకు వాటర్లో ఉండొచ్చంట. బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ చేస్తే 90 నిమిషాలు ఉపయోగించుకోవచ్చు. పర్ఫెక్ట్ గ్రిప్. ఇది మనం చేతితో పట్టుకోవటానికి ఇది గ్రిప్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడు. ఇది చాలా కంపాటబుల్గా కూడా ఉంది. దీన్ని మనం కార్డ్లెస్గా ఉపయోగించుకోవచ్చు, కార్డెడ్గా ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీతో వాడుకోవచ్చు, అలాగే కరెంటుతో కూడా మనం వాడుకోవచ్చు. ఇది మనకు అర్జెంటుగా కనుక ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనం 5 minutes ఇది ఛార్జింగ్ చేస్తే 10 minutes మనకి ఉపయోగించుకోవచ్చు. దీనికి ఇక్కడ ఎల్ఈడీస్ ఇచ్చాడు. 3 LEDs ఇచ్చాడు. ఈ 3 LEDs ఏంటంటే బ్యాటరీ పర్సెంట్ ఎంత ఉందో మనకి ఇక్కడ తెలుస్తుంది. కింద ఎల్ఈడి కనుక బ్లింక్ అయితే బ్యాటరీ లో అని అర్థం. మధ్యలో ఎల్ఈడి కనుక బ్లింక్ అయితే బ్యాటరీ మీడియంలో ఉన్నట్లు అర్థం. పై ఎల్ఈడి కనుక బ్లింక్ అయినట్టయితే బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 LEDs ద్వారా బ్యాటరీ అనేది ఛార్జింగ్ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈ ట్రిమ్మర్ సెట్టింగ్ని 3 points మీద సెట్ చేసుకొని నేనైతే ట్రిమ్ చేసుకున్నాను. ఇది నేను మొట్టమొదటిసారిగా ఉపయోగించాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నేను ట్రిమ్మింగ్ చేసుకోవటానికి సెలూన్ షాపులకి వెళ్ళాలంటే కొద్దిగా భయంగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ ట్రిమ్మర్ని అయితే పర్చేజ్ చేశాను. ఈ ట్రిమ్మర్ ద్వారా నేను ఈరోజు ట్రిమ్మింగ్ చేసుకున్నాను. ఇది నేను సొంతగా మొట్టమొదటిసారిగా నేను ఉపయోగించాను. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ట్రిమ్మర్స్ అనేవి యూజ్ చేయలేదు. కానీ నేను ఈ ట్రిమ్మర్ యూజ్ చేశాను. కానీ చాలా బాగా ఉంది. ఇది సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుంది. ఇంకా ఇది ట్రిమ్మింగ్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది. ఇంకా చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది. ఇది మనకు చేతిలో నుంచి జారిపోవడం కానీ అలాగా ఏమీ లేదు దీంట్లో. ఇది చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడు. ఈ విధంగా మనం ఈరోజు ఈ వీడియోలో Mi Beard ట్రిమ్మర్ని ఏ విధంగా ఉపయోగించాలి, దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇది మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా, దీనివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా దీనివల్ల మనకి ఉపయోగం ఉందా లేదా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.